మరి అంత విచిత్రంగా ఉంటే నన్ను నువ్వు భలే వాడుకుంటున్నావు. నిన్నైతే మస్కిటోస్ కి బఫే అవ్వింది తెలుసా. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5 and I've been working after work since last September. Working after work, yeah. Hi, namaste, welcome back to our channel. Na peru Sahiti, Sanjana internship lo undi and Tinuma mummy and today is Monday. So welcome. Today is Monday. Upma is ready. Yeah, and Upma is ready. Upma కాదు ఈరోజు రెసిపీలో మేము మీ అందరికి టమాటో బాత్ చూపిపోతున్నాము. సో ఈ రెసిపీ అయితే మా డాడీకి చాలా చాలా ఇష్టం. డాడీ అండ్ మమ్మీ వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అనమాట. కాకపోతే మమ్మీ ఎక్కువ చేయదు ఎందుకంటే నాకు టమాటోలు అంత ఇష్టం ఉండదు కాబట్టి. పర్లేదు ఈరోజు అడ్జస్ట్ అవుతాను. అండ్ ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు రెసిపీకి నేనైతే మమ్మీ కావాలి. నాకంటే ఎక్సైటెడ్గా ఈరోజు డాడీ ఉంటానేమో. ఈరోజు రెసిపీకి మమ్మీ కావాలి. నువ్వు చేయొచ్చుగా. ఈరోజు మమ్మీతో మనీ కాబట్టి నువ్వే చేయాలి మమ్మీ. చేసా సేమియా ఉప్మా చేశాను. ఈరోజు ఏం చేయబోతున్నాం బుడ్డి? ఈరోజు టమాటోకి స్నానం చేపిపోతున్నాం. టమాటా బాత్ అంటే టమాటాకి స్నానం చేయించిందండి ఇప్పుడు. ఎస్, అన్నీ అయిపోయి టమాటా అంతే కదా. స్నానం చేసి పౌడర్ పూసి బొట్టు పెడతామా? అంతే. ఒక దిష్టి చుక్క, ఒక బొట్టు, కుదిస్తే కొన్ని కమ్మలు కూడా పెడతాము. ఈ కమ్మలు బాగుంటాయి మా టమాటోకి పెట్టు. అందుకే నేను టమాటా కమ్మలు ఏమైంది తెలుసా, అసలు టమాటా బాత్ చేద్దామని అయితే అనుకున్నాము. సాహితీకి అయితే అసలు ఫేవరెట్ అయితే కాదు. నచ్చదు. వాటిని గ్రైండ్ చేసో పీల్ చేసి ఏదో ఒకటి చేయాలన్నమాట. కానీ టమాటాలు ఉన్నాయి, అందుకని టమాటా బాత్ అని డిసైడ్ అయ్యాం. ఓకే, అది టేస్ట్ చూసే చెప్పి ఎప్పుడు తినలేదు కదా బుడ్డి. నాకు తెలిసి టమాటా బాత్ ఒక 2 సార్లు చేసావు. ఎప్పుడు ఉప్మా చేశాను కానీ ఉప్మా తిన్నావు కానీ ఇది తినలేదు. తినలేదా? ఏమో నాకు తిన్నట్టు గుర్తుంది. లేదు లేదు, అల్లాడిచ్చి అవన్నీ తీస్తుండే. నాకే చిరాకు వచ్చి వద్దు నన్ను తినద్దు వేరే తినని చెప్పి అవి ఇట్లా పీకి పీకి పెడుతుంది అనమాట. తిన్నానని గుర్తుంది. ఓకే ఓకే, అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా. సరే అయితే స్టార్ట్ చేసుకుందామా? ఏం కావాలి? ఆబ్వియస్లీ టమాటోస్ కావాలి, టమాటాస్ కావాలి, ఆనియన్ కొంచెం బుడ్డి, చిల్లీస్ అన్నీ. ఓకే, ఆనియన్ వస్తా ఫస్ట్, అది కట్ చేయాలి కదా ఎక్కువ. సాహితీ కోసం అని చెప్పేసి ఓట్స్, స్ప్రౌటెడ్ ఓట్స్ ఉంటాయి కదా కాస్ట్కోవి, అవి తీసుకొచ్చి అంటే తీసుకొచ్చి కాదు, అక్కడ చూస్తున్నాను దాని గురించి. సాహితీ అది కొంచెం ఇటు ఇస్తానా? ఇది మిక్స్. మేము ఇది తింటే సాహితీ ఏం తింటుంది అనేసి మన ఇది ఉంటుంది కదా స్ప్రౌటెడ్ ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ పౌడర్ చేసేసి రాత్రే వాటర్లో నానబెట్టి పెట్టేశాను అనమాట. దోశల పిండి బేసిక్. దానికి ఇది సాహితీకి దోశలు ఈరోజు. అండ్ ఇది కూడా ఉంది. ఏమీ లేదు ఇంకా దీంట్లో, ఓన్లీ ఓట్స్. చట్నీ కూడా ఉంది బుడ్డి, ఉంచేసే బయటే ఉంచేసి. ఇవి బాగా వస్తాయి రాత్రంతా మనం నానబెట్టి పెట్టుకుంటే. డాడీ ఫ్రిడ్జ్లో గ్రేప్స్ ఉన్నాయి, మొన్న పుల్లగా ఉన్నాయి అనుకున్నాం కదా గ్రేప్స్, అవి నువ్వు తినేసే డాడీ. చెప్పి మరీ ఇస్తున్నావు కదా బుడ్డి, కనీసం చెప్పకుండా అయినా పెడతారు ఎవరైనా. అంటే అనవసరంగా పడేయాలి. నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా, ఐస్ క్రీమ్లో కలుపుతానులే. ఎక్కడ ఉన్నాయి మామ్ చిల్లీస్? చిల్లీస్ ఆ చిన్న బౌల్లో ఉన్నాయి బుడ్డి. చిల్లీస్ ఎప్పుడు ఉంటాయి? వీక్ డేస్లో ఎంత బిజీగా ఉన్నారంటే అందుకే నేను ఏం చేశాను బుడ్డి రెసిపీ. నిన్న రెసిపీనా? ఏం చేశాను చెప్పు. నిన్న పానీపూరియా? చిల్లీస్తో పనిలేంది చేశాను, పానీపూరి కాదు. చిల్లీస్తో ఎక్కువ పని ఉండదు, ఉన్నా లేకపోయినా ఒకటే. నిన్న బెండకాయ పులుసు బుడ్డి తిన్నావు కదా బుడ్డి, మర్చిపోయి. అవును. అయితే అదే నిన్న ఇటు పక్కకి రా బుడ్డి, ఇటు పక్కన ఉంటే నీ చేత ఎక్కువ పని చేపిస్తాను. అదే అయితే ఇవి చిల్లీస్ కొన్ని దాంట్లో వేసి ఉప్మాకు కావాలని కొన్ని ఉంచాను అనమాట. ఆనియన్స్ చిల్లీస్ తోటి ఎక్కువ అవసరం లేదు కదా. జింజర్ కూడా బుడ్డి. ఇన్ని ఆనియన్స్ నేను చూడండి సాహితీతో మాట్లాడతా కూరలు అలవాటు అయిపోయి 2 ఆనియన్స్ వేయదలుచుకున్నాను ఉప్మాలో. అది మా ఇద్దరికే ఒకటి చాలు బుట్టి. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఏం కావాలన్నా? జింజర్. ఓకే, ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా లోపల పెట్టేస్తా. నువ్వు ఆ పానీపూరిలా కొంచెం చేసేసుకుంటే అయిపోద్ది కదా, వాటర్ ఉన్నాయి ఇంకా కొంచెం ఉన్నాయా? ఆ పానీపూరి పెట్టేయి బుడ్డి, దాని పాటికి అది అయిపోద్ది, అప్పుడు లోపల పెడదాం. అందుకే అక్కడ ఉంచాను. ఎక్కడ ఉన్నాయి పూరి లోపల? దాంట్లో పెట్టాను చూడు. గ్రైండర్లో దాస్. ఏం చేయాలైతే ఎదురుగా పెట్టుకుంటే అసలు ఏం చూడటానికి
యాక్చువల్లీ మేము మా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే పానీపూరి రెసిపీ వీడియో కూడా పోస్ట్ చేసాం కదమ్మా. పానీపూరి మొత్తం చేసాం. అది ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే ఎంత బాగా వస్తున్నాయి అంటే చాలా బాగుంటాయి. పానీపూరి మొన్న చేసుకున్నాం, వాటర్ అది ఎక్స్ట్రా ఉంటే కొన్ని చాలా ఇవి కూడా ఉన్నాయి. సాహితి యాక్చువల్గా బుడ్డి రాత్రి నిన్ననే అనుకున్నాము ఈరోజు రెసిపీ చేద్దామని. అవును, మొత్తం పడుతున్నాయా? అయితే ఇంక ఇది తీసేసి పడేసరికి నేను కట్ చేస్తున్నా. అయితే నేనేం చేశాను, నువ్వేం చేయలేదు నాన్న. నేనే ఉప్మా కదా అని చెప్పేసి రెడ్ వైట్ అన్నీ ఉంటాయి కదా ఉప్మాలో, అదే టమాటా బాత్ కదా, అవును, అందుకని ఇలా శారీ ఇది సెలెక్ట్ చేసుకున్నా. నీకు అవసరం తెలుసా, ఇది కొత్తది. మా రెసిపీ కూడా కొత్త చీరలు ఏం చేయాలి బుడ్డి, మ్యాచింగ్ చేయాలంటే మరీ ఇంకా లేకపోతే ఆ బెనారస్. ఈ వీక్ మమ్మీ 3 కొత్త వేసుకోబోతుంది. అయితే ఎందుకంటే బుడ్డి హెవీగా ఉన్నాయి బుడ్డి, మిగతాయి అంత హెవీ కట్టుకొని ఏం చేస్తామని చెప్పి. ఇంకేం లేవా మమ్మీ? పాప నీకు రెడ్డే లేదా? రెడ్ కాదు, వైట్ కూడా మిక్స్ అవ్వాలి కదా, క్రీమ్ వైట్ జ్యువెలరీ వేసుకోవచ్చు కదా అనుకుంటే అట్లా వేసుకో. మమ్మీ ఉల్లాస్లా రేపు మళ్ళీ ట్యూస్డే వస్తుంది కదా, ట్యూస్డే రోజు మళ్ళీ వేసుకునిద్ది. రేపు ట్యూస్డే ఎందుకు వేసుకుంటాను బుడ్డి, నాకు అర్థం కాలేదు. వేసుకోవా? ట్యూస్డే శ్రావణ ఏదో అంటావు కదా. ఓ సరే అయితే వేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ఫ్రైడే వేసుకునిద్ది, ఎందుకంటే శ్రావణ మాసంలో ఫ్రైడే కంపల్సరీ కొత్తది వేసుకోవాలి. ఇందాకనే చెప్పాను సాహితికి అది కంపల్సరీ అని చెప్పా. ఇంకేముంది బుడ్డి, శ్రావణ శుక్రవారం రోజు కంపల్సరీ వేసుకుంటారు ఎవరైనా, అర్థమైందా? 4 శుక్రవారాలు వేసుకుంటారు. నేను ఎవరైనా ఒక పండగ వస్తే వేసుకుంటారు. ఇట్లా ఒక వీడియో, ఒక టమాటో బాత్ రెసిపీకి ఎవరు వేసుకో. ఏం చేయాలి బుడ్డి, నువ్వే కదా రెసిపీకి మ్యాచింగ్ కట్టుకోమన్నావు. నేనే కట్టుకోమని చెప్పానా? అయ్యో, కళ్ళు ఆల్రెడీ మండటం స్టార్ట్ అయినాయి బుడ్డి. ఇవి చిల్లీస్ ఇంకా నిన్న కొన్ని కట్ చేసి దీంట్లో కావాల్సి వస్తాయని ఉంచాను, ఒక 4-5. ఆ చిల్లీస్ ఇట్లా థాయ్ చిల్లీస్ సన్నటి కాదు, లావి అనమాట. మాకు చాలులే బుడ్డి. ఇవి అయితే యాక్చువల్లీ వైన్ రైప్ టమాటోస్ అనమాట. మేమైతే ఇప్పుడు ఈ టమాటోసే యూజ్ చేస్తాము, ఎస్పెషలీ ఫర్ లైక్ రెసిపీస్కి కూడా ఇంకా ఇవే బాగుంటాయి. అంటే ఇట్లాంటి రెసిపీ రోమా టమాటాస్ అయ్యిందంటే బుడ్డి అట్లా కట్ చేసుకోవడానికి బాగుంటాయి, కానీ కర్రీస్లోకి చాలా పులుపులుగా బాగుంటాయి. అవును, చాట్స్లోకి అవి ఓకే, కానీ రోమా టమాటోస్ సాలెడ్స్ రాష్ట్ర చిన్నవి బాగుంటాయి. చెర్రీ టమాటోస్ అవి అయితే ఆవటే మానేస్తాం మేము ఆల్మోస్ట్. ఉన్నాయా? రోమా టమాటా, రోమా టమాటోస్. అవును, జింజర్ బుడ్డి, జింజర్. జింజర్ దీంట్లో పెట్టవే. ఇన్ని టమాటాలు అక్కర్లేదు బుడ్డి. మరి చూడండి అన్ని తీసుకొచ్చి మళ్ళీ వాటర్. టమాటోలు ఉన్నాయి అన్న అన్ని కూడా వేసుకోరా? 3 చాలు. 3 minutes పెట్టాలి ఈ ఎయిర్ ఫ్రైయర్లో. ఇది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. బట్ మేము దీనిపైన ఒక వీడియో కూడా చేసాం ఈ ఎయిర్ ఫ్రైయర్. అప్పుడైతే చాలా వీళ్ళ కోడ్ కూడా వాడితే చాలా తక్కువకి వచ్చింది కదా. అవును, ఇప్పుడు $60కో $70 వచ్చినట్టున్నప్పుడు. అవును, సో నేనైతే 380 degrees 3 minutes పెట్టా. చూడండి అయిపోయిందా? పర్ఫెక్ట్గా అవుతాయి. ఇట్లా హోల్ వీతో చేసి, సో న్యాచురల్గానే కొంచెం డార్క్ కలర్ వస్తాయి. బెండకాయ పులుసు కూడా కొంచెం ఉంది నిన్న పెట్టింది. ఓట్స్ తోసి కూడా తింటా మమ్మీ, డోంట్ వరీ. పులుసు కూడా తింటాను, డోంట్ వరీ. ఎన్ని తినదలుచుకున్నావు నాన్న? మమ్మీ 3 పూటలు కావాలి మమ్మీ ఫుడ్. అది ఎందుకని అది అవ్వలేదు? ఇది ఎందుకో చూడు, ఇది కూడా అది మేబీ ఎక్కువ వేసానేమో దీంట్లో. కటింగ్ అంటే ఎక్కువే ఉండవు కదా బుద్ధి. ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్, జింజర్ ఎక్కువనే పట్టిద్దా చాలు. మనము ఇవన్నీ యాక్చువల్లీ మేము టిపికల్లీ ఈ మధ్య అయితే ఫార్మర్స్ మార్కెట్ అట్లా వేస్తున్నాము. సమ్మర్ కదా, సమ్మర్లో బాగుంటాయి ఫ్రెష్గా. కాస్ట్కోలో కొన్ని తెచ్చుకుంటాము, ఇండియన్ స్టోర్లో చాలా అంటే ఇంకా దొరకవు చూడండి బయట, అవి తెచ్చుకుంటాం ఇండియన్ స్టోర్లో. చిల్లీస్ కూడా ఈ మధ్య ఇండియన్ స్టోర్లో తాగట్లేదు ఎందుకో, మరి అంత ఫ్రెష్గా అనిపించట్లేదు, లేకపోతే ఇంకా బాగుంటుంది. కాదు బుడ్డి, చిల్లీస్ ఒక్కదానికోసం ఏమి వెళ్తామని ఇంకా ఫార్మర్స్ మార్కెట్ పోయినప్పుడు అక్కడే ఉంటున్నాయి, ఏ ఒకటి అని తెచ్చుకుంటున్నాం. అవును, మరి ఏ ఒకటి అయినా నాకైతే ఇవి చాలా నచ్చినాయి, ఇవే బాగుంది. ఆ చిన్న చిల్లీస్ కారంగా ఉంటాయి, పచ్చళ్ళకి వాటికి బాగుంటాయి, కానీ సాహితీ తినలేకపోతుంది. అవును, తగ్గించాం బాగా. అందులో ఇప్పుడు సంజన కూడా అక్కడ ఉంటుంది కదా, ఇంకా దాంట్లోనే ఈ 3 మనుషులకే నువ్వు ఎక్కువ కారం వేసావు అనుకో, అప్పుడు ఇంకా తగ్గిపోయింది కన్సంప్షన్. అదేంటి ఇది అయిపోయిందా? అది నేను ఇంకా ఉందనుకున్నాను. ఏంటిది బుద్ధి? ఇది కూడా నేను పొద్దు నుంచి తాగుతా ఉన్నాను. పొద్దునుంచి ఏం తినలేదు కదా, ఇంకా ఎవరమేం తినలేదు. మేమైతే ఒకసారి టీ తాగాం. కాఫీ అది మ్యాంగోది ఉండేది కదా,
ఇదేమో ఒక నిమిషం అదేదైనా ఇస్తావు నాన్న నాకు. మేము ముందేం ప్రిపేర్డ్గా అన్ని తీసి పెట్టుకునే అంత టైం ఉండట్లేదు, వచ్చి చేసుకోవటమే అనమాట. ఇంకా మన ఇంట్లో ఏం చేసుకోదలుచుకుంటే అది. దీంట్లోనా ఇంతకీ ఉప్మారా ఉందా లేదా బుడ్డి? రోస్టెడ్ ఉంది కదా. మన పూజ కోసం తెచ్చినాం కాబట్టి ఉంది. ఆనియన్స్ మాకు యాక్చువల్లీ క్యాబినెట్స్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఉంటాయి ఐలాండ్కి. ఇటు సైడ్ ఏమో మేము కిచెన్ టూర్ చేస్తాము, చేస్తే మీకు క్లియర్గా చేద్దాం అనుకుంటా ఉన్నారు, అసలు అవ్వట్లేదు. ఎంత 6 months నుంచి చేద్దాం అనుకుంటున్నాము. సంజన కూడా అక్కడ ఉంటుంది కదా, వీకెండ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వీళ్ళిద్దరు పాప తీసుకొని వచ్చి పొద్దున్నే లేసి ఇవి ఒక రెసిపీలో ఉంటుంది యూజువల్గా. ఈ వీక్ రాలేదు, అవును నెక్స్ట్ వీక్తో అయిపోతుంది. అవును అందుకనేసి ఈ వీక్లో అక్కడే ఉందన్నమాట. కానీ అక్కడ ఫుల్ తిరుగుతూ ఉంది. అక్కడ నిన్న 2 పూజలా ఏదో చెప్పింది. అవును, మనం కొంచెమే కదా బుడ్డి ఉప్మా కూడా, క్వాంటిటీ ఎక్కువ చేసుకోవట్లేదు. అవును, ఒక 3 టమాటాస్ వేస్తాను నేను. యాక్చువల్గా 1 కప్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. ఓకే 1 కప్కి 3 tomatoes వేస్తున్నాను. 3 వేస్తున్నాను. యాక్చువల్గా టమాటాల్లో ఇది తీసేయాలంట బుడ్డి, మధ్యలో వైట్ పార్ట్. ఎస్ అవును, మధ్యలో చాలా కొంతమంది ఇట్లా కిడ్నీ స్టోన్స్ వస్తాయి అనుకుంటారు కదా టమాటోస్. ఏమో మనకి తెలిసిన నాలెడ్జ్ అది, మళ్ళీ ఏమో మరి రూమర్స్ ఏమో మరి. కానీ ఏదైనా జస్ట్ ఆ మధ్యలో పార్ట్ తీసేస్తే సరిపోయిద్ది అంట. ఈ వైట్ది వైట్ మనమైతే కుక్ అయినప్పుడు కూడా బాగోదులే, అది గట్టిగా అట్లా గట్టిగా ఉంటుంది. మీరు నోటీస్ చేస్తుంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా, యాక్చువల్లీ టమాటోస్ ఫ్రిడ్జ్లో పెడితే టమాటాలు జింజరు యా ఫ్రీజ్ చేసుకోవచ్చు మళ్ళీ జింజరు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటున్నారు. అవును. అండ్ దెన్ సేమ్ థింగ్ విత్ టమాటోస్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు, బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లోపల నుంచి ఇట్లా పాడైపోయింది మనకు తెలియకుండానే, ఫంగస్ వస్తుందంట. ఎస్ సాహితీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో తినే దాంట్లో ఎక్కువ ఉండదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. లేకపోతే దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. నాకు టమాటోలు ఇష్టం ఉండదు. అదే నేను చెప్పానా నాకు టమాటోలు ఇష్టం ఉంటుంది. కానీ ఇది చేయొచ్చు కదా బుడ్డి. నీకు టమాటోలు ఇష్టం ఉంటే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అంతే. ఇప్పుడు కానీ నువ్వు టేస్ట్ అయితే చేయాలిగా. టేస్ట్ చేస్తాను, అప్పుడు చెప్తాను. యూజువల్గా ఇప్పుడు ప్యాన్ లింక్స్ లేకపోతే ఆయిల్ డిస్పెన్సర్లు అన్ని సాహితీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో పెట్టుంది. అవును, ఆ మమ్మీతో చాలా మంది అడుగుతున్నారు కదా బుడ్డి, నిన్న కూడా ఎవరు అడుగుతున్నట్టున్నారు బుడ్డి. ఓకే ఆయిల్ డిస్పెన్సర్ అన్నీ ఉన్నాయి అనమాట, లేకపోతే కాకపోతే ముందు వీడియోస్లో ఉండుంటాయి. యా మీకేమైనా కావాలనుకుంటే ఇదే ముందర వీడియోస్ చెక్అవుట్ చేయండి, లేకపోతే నన్ను అదే కామెంట్స్ పెట్టినా కూడా నేను ఎందుకంటే కొంచెం లేట్గా అయినా 1-2 రోజులైనా ఇస్తుంది రిప్లై, ఎందుకంటే బాగా బిజీ ఉంటారు కదా. వెంటనే ఇలా పైన కొన్ని రోజుల తర్వాత అయినా ఇస్తాం. ఇది జింజర్ పక్కన పెట్టాను. యూజువలీ మీరు లైక్ అర్లియర్ రెసిపీస్ అడిగితే అప్పుడు అదే ఇట్లా లేటెస్ట్ వీడియోలో కామెంట్లు పెడితే అప్పుడు నేను రిప్లై ఇవ్వగలుగుతాను. ఇది చూడు బుడ్డి అంత జ్యూస్గా ఉందో. నేను మర్చిపోతాను, లైక్ వీడియో పెట్టేసి ఒక యాప్ అని అయిపోయింది, తన వర్క్లోకి తను వెళ్ళిపోయింది, ఇంకా కష్టం అవుతుంది. అప్పుడు ఇస్తాను రిప్లైస్, నాకు గుర్తున్నప్పుడు అయితే డెఫినెట్గా ఇస్తాను. సగం టైం అసలు మర్చిపోతాను కామెంట్కి రిప్లై ఇవ్వాలని, ఎందుకంటే వీడియో ఎడిట్ చేసి నెక్స్ట్ వర్క్ అని వేరే దానికి వెళ్ళిపోతాను. అక్కడ పెట్టే బుడ్డి ఆ రోల్లో వేసేసి, రోల్లో అమ్మ కావాలని ఎక్కువ కట్ చేసుకుని ఇది టీలో వేసుకోవచ్చు అని. అవును నువ్వు అంట. ఇది చూడు ఎంత జ్యూస్ వచ్చిందో, డ్రైగా ఉన్న దాంట్లో పెట్టినా కూడా బుడ్డి. నీకు కావాల్సిన థింగ్స్ ఏమో భలే. ఇప్పుడు ఇది అసలు అక్కడ తీసుకెళ్తామే ఛాలెంజ్. దాంట్లో వేయచ్చు కదా, చూడు అసలు ఎలా ఉంది. రెడ్ కలర్లో ఉంది, అది కూడా పామగ్రానైట్ జ్యూస్ లాగా చూడటానికి. పెట్టేసి తాగుతావా మరి జ్యూస్? మమ్మీ నేను టమాటో లచ్చు అంటుంటే నువ్వు మళ్ళీ తాగుతావా ఏంటి, అదేం క్వశ్చన్. ఓ మై గాడ్, ఒకటి హైలైట్ మాకు గుర్తుందా బెథెస్డాలో ఏమైంది? సో మేము కరెక్టే గుర్తొచ్చింది, మా ఫేవరెట్ మేరియట్ హోటల్ ఒకటి ఉంటుంది, అది బెథెస్డా. అంటే కొంచెం కొత్త హోటల్ బాగుందిలే, నీట్గా ఉంది. మేరీలాండ్లో మేరియట్ వాళ్ళది హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. వాళ్ళు అక్కడ న్యూగా బిల్డ్ చేశారు. సో రీసెంట్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎదురే ఒక హోటల్ కూడా బిల్డ్ చేశారు. సో ఆ హోటల్లో మేము యూజువలీ స్టే చేస్తాం, అటు ఇటు వెళ్ళొచ్చేటప్పుడు. ఈ లోపల నేను తగ్గిస్తాను, సాహితీ చెప్పేసరికి అది అయిపోతుంది. సో మేము అటు ఇటు ఉండేటప్పుడు ఒకసారి లైక్ ఎప్పుడు మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట, కింద రెస్టారెంట్ ఉంటుంది. సో ఆ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము. అట్లా తింటా ఉంటే ఒకసారి ఇది ఫస్ట్లో లైక్ ఫస్ట్ టైం హోటల్కి వెళ్ళినప్పుడు కూర్చున్నాము. సరే డ్రింక్స్ ఫస్ట్ ఆర్డర్ చేద్దాము, ఏం కావాలంటే జ్యూస్ ఏముందిలే, ఆరెంజ్ జ్యూస్ ఎప్పుడు తాగేదే, ఇదేదో వెరైటీగా ఉంది అని ఒక జ్యూస్ ఆర్డర్ చేశాను. దానికి పేరు భలే పెట్టారు బుడ్డి. యా నేమ్ భలే ఉంది, డిస్క్రిప్షన్ కూడా ఉందా లేదా లేదు మా, ఎందుకంటే ఆ జ్యూస్ ఆఫ్ ద డేనే ఏదో అట్లా వెరైటీగా ఉందన్నమాట. సో మేము అడగలేదు జ్యూస్ ఆఫ్ ద డేకి ఏం వేస్తారా, ఏముందిలే అట్లాగూ వాళ్ళు వేసేది ఫ్రూట్సే కదా, ఏ ఫ్రూట్ అయినా తాగొచ్చు బాగుంటుంది అలాగూ అనుకొని అడగలేదు.
ఒక గ్లాసు అంత $12 $15. సో డెఫినెట్గా ఇంకా బాగుంటుంది. ఎక్స్పెన్సివ్ ఉంది కదా అని హ్యాపీనెస్లో ఆర్డర్ చేస్తే టమాటో జ్యూస్ తెచ్చిచ్చారు. ఆ తీరా వచ్చిన మంచిగా రెడ్గా చాలా బాగుంది. వావ్, అసలు భలే ఉంది. సజ్జ వాటర్ మెలన్ అయి ఉంటుంది అని ఒక సిప్ తాగితే ఓ మై గాడ్. టమాటా జ్యూస్ బేసిక్ గా టమాటాలు గ్రైండ్ చేసి జ్యూస్ తెచ్చి పెట్టారు. అవును అంతే. ఆ దెబ్బకి మళ్ళీ అర్థమైంది. అక్కడే వాళ్ళది ఆ మొత్తం ఉందన్నమాట, కోల్డ్ ప్రెస్ మెషిన్ అన్ని. ఆ దెబ్బకి ఆ కోల్డ్ ప్రెస్ డేల్ అది కూడా ఏం చేయాలి, అది ఇప్పుడు మన ఇంట్లో ఉంది కూడా అదేగా జ్యూస్. అవును. అప్పుడు ఏం చేయాలంటే జ్యూస్ ఆఫ్ ది డేలో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తాడా ఇంకా నుంచి పర్టికులర్గా అడిగి తీసుకోవాలి. అది నేమ్ ఉన్న వెజిటేరియన్ అన్నా కూడా మనం అడగాల్సిందే. అవును. వెజిటేరియన్ అంటే ఇక్కడ ఎగ్ వైట్స్ వెజిటేరియన్ అంటారు కదా. అండ్ కొన్ని రెస్టారెంట్స్ లో లైక్ వెజీ సూప్ అన్నా కూడా చికెన్ బ్రాత్ అదే అవన్నీ మనం అంటే అడిగినా లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియదు కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మా తిప్పటం సరిపోలేదా ఈ వీకెండ్ మొత్తం అటు ఇటు తిరిగి చాలా పని చేసింది వీకెండ్ సాయితీ. అందుకని నేను యాక్చువల్లీ నిన్న వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయా, ఎందుకంటే అది చేస్తా బిజీగా ఉన్నాను. సరే అయితే బుడ్డి నా చీర పాడైపోయింది, నువ్వే అయినా మరి ఎందుకు కొత్త తీసుకున్నాము? పాడు అవ్వదులే, స్టిల్ నేను జాగ్రత్తగా ఉంటాను. యాక్చువల్లీ కొన్ని కాస్ట్కోస్లో గ్రాస్ ఫెడ్ బటర్ అమ్ముతున్నారు మా, అదే నేను చెప్పాను, అది గ్రాస్ ఫెడ్ గీ అమ్ముతున్నారు. అది వస్తే శుభ్రంగా తెచ్చుకుంటాం. ఈ నెయ్యి యాక్చువల్లీ మేము పూజ కోసం అని తెచ్చాం, ఎందుకంటే అమ్మ ప్రసాదాల్లో అది మొత్తం ఇదే వేసింది. పెట్టాలంటే ఇంత నెయ్యి కరగబెట్టాలంటే 3 days ఇదే. ఆల్మోస్ట్ పూజకి ఇది మొత్తం అయిపోయింది చూడండి. ఇంట్లోకి ఏం పెద్ద వాడలేదు. ఇది ఇప్పుడే ఓపెన్ చేసా, అంటే పూజకే అంతా 2 spoons వేసా. ఈ పూజకే అంతా అయిపోయింది బేసిక్లీ, ఎందుకంటే ప్రసాదాల్లో అయిపోయింది. సో ఇది యూజ్ చేస్తున్నాం. అది నాన్న ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసి, జీలకర్ర అక్కర్లేదు ఆవాలు ఒక్కటే. నేను ఒక డిస్కవర్ చేసామని నిన్న అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు మంచి టైం అడుగు. ఇదిగో బుడ్డి నేను మళ్ళీ తెచ్చాను ఇది కిండికి స్పూన్ రెస్ట్ మార్చా. ఓ ఇది పెడుతుంది. నీకు కావాలి అడిగావు కదా, దీంట్లో పెట్టాను. ఓన్లీ ఆవాలే అడిగావు కదా. అవును. మరి ఎందుకు ఇవన్నీ కలుపుకున్నాయి ఆవాల్లో? నేను సేమియా ఉప్మా చేసేటప్పుడు కూడా ఇంతే, నేను అసలు ఇవన్నీ వేయను, కానీ ఇవన్నీ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు ఓన్లీ ఆవాలు కావాలంటే ఒక్కొక్కటి తీయాలి ఇంట్లో నుంచి. రీజన్ చెప్పేదా? ఇది పీనట్ లేట్ అని తీసావు కాదు, ఆ రోజు మనం బయట రెసిపీ చేసాం కదా బయట, అప్పుడు అన్నీ నేను జిప్లాక్స్లో వేసుకొని బయటికి తీసుకొని ఇలా మొన్న ఆ జిప్లాక్స్ ఒక 2-3 సర్దుదామని తీస్తే దాంట్లో ఇలా కలిసి ఉన్నాయి, అవి తీసుకొచ్చి దీంట్లో పోసాను. దీంట్లో ఆవాలు కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అందుకే బుడ్డి జిప్లాక్స్లో పెద్ద. నాకు తెలుసు మా, ఎందుకంటే కొన్నేమో ఒకసారి ఆర్గానిక్ కొన్నాము, కొన్నేమో మామూలుగా కొన్నాము. సరే ఓన్లీ ఆవాలు వచ్చేటట్టు వేస్తున్నా. పర్లేదు బుడ్డి, ఏ బుడ్డి ఏం కాదు, 1-2 ఉంటే వేసి నో నేను ఏదన్నా ఆవాలు ఎక్కువ అయినా పర్ఫెక్ట్ కాదు చూడాలి. ఓ ఆవాలు ఎక్కువ కావాలా? అంత మాత్రం అయిపోతే ఏమవుతుంది, అంత ఇంకొద్దు చాలా ఆల్రెడీ ముందు కూడా వేసావు కదా. ఆ ఇంగు కూడా ది బుడ్డి, దాంట్లో చనాదాలు అక్కడ కూడా ఉన్నాయి చూడు, మినపప్పు ఉన్నాయి దీంట్లో. అవి కూడా పక్కన పెట్టు. ఇవి కొంచెం అనేటప్పుడు వేద్దాం. ఓకే, ఇట్లానే పట్టుకొని ఉంటా అప్పుడు వరకు. ఈ స్పూన్స్ పలే నచ్చినాయి. మామూలు ఉప్మాలో అయితే పీనట్స్ వేస్తే సాహితీ తింటది, సంజనా తిందు. సంజనాకి పీనట్స్ స్మెల్ కూడా నచ్చదు. మేము ఎవరన్నా ఫ్రై చేసిన పీనట్స్ కార్లో తింటుంటే ఇంకా అయిపోయారే. అంతే ఎందుకు తింటున్నా, విండో స్మెల్ అసలు బాగుంది. సంజనాకి నచ్చదు అనమాట పీనట్స్. నాకు పీనట్స్ చట్నీలు తింటారు మళ్ళీ, పీనట్ చట్నీ బాగుంటుంది, ఒట్టి పీనట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి, కానీ మళ్ళీ నాకు పీనట్ బటర్ అంత నచ్చదు. చిన్నప్పుడు తినేవాళ్ళు కానీ ఈ మధ్య చిన్నప్పుడు ఏం చేసావు మా, అంతా పని ఎక్కువ అయిపోయింది. అలసిపోయావా పొద్దున్న నుంచి? నిన్న కూడా ఎర్లీ మార్నింగ్ చేశాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హౌస్ కొనుక్కుంది, కన్స్ట్రక్షన్ అవుతుంటే చూసొద్దామని అనుకున్నాం నిన్న. అందుకని పొద్దున్నే లేసి గబగబా కూరలు అన్నీ చేశాను. మళ్ళీ వాళ్ళకి ఏం తెలిసిందంటే, వాళ్ళకి నిన్న యాక్చువల్గా ఈవినింగ్ పార్టీ అనుకున్నారంటే మార్నింగ్ అంతది. మళ్ళీ ఈ రోజు షిఫ్ట్ చేసుకున్నాం. ఈ మధ్య నీకు అసలు భయం కూడా లేదు మా, ఇంట్లో 2 ఉన్నారు అని కూడా, పార్టీలకి ఫ్రెండ్స్ అటు ఇటు తిరుగుతానే ఉంది. డాడీ డిసిప్లిన్లో పెట్టాలి, తప్పుతుంది. మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారు అంటే వాటిని, ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నీ చేసుకొని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోతారు అనమాట. ఇంకా అది దాంట్లో ఉన్నాం బుడ్డి, ఏం అనకూడదు నువ్వు మమ్మల్ని, దాన్ని అసలు ఏం అనకూడదు బుడ్డి. వేసాయి అంటున్నాయి చూడ, వేసి ఏమంటున్నాయి తొందరగా ఏ బుడ్డి, ఏమంటున్నాయి? ఏమంటున్నాయి? డిసిప్లిన్ తప్పుతున్నావు అని చెప్తుందా? ఇంకొంచెం 2 spoons చాలా, సగం వేలే చాలు. చూడండి దీంట్లో కూడా ఒకటి కలిపింది. ఏం కలిపి చూడండి, ఉడద్ దాల్ కలిపింది దీంట్లో. మమ్మీ కనిపిస్తుందా?
ఇప్పుడు అవి వేయలేదు అనుకో ఇవి మాడిపోతాయి, అదే వేసేసాయి. ఏంటిది? కొంచెం మినపప్పు ఉడద్దాలా? కొంచెం. ఓ అయితే నేను ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి బ్లాక్ వేస్తున్నాము. చాలా హోలీయే బాగుంటాయి, చాలు. హెల్తీయర్. అదేం కాదు, జస్ట్ ఉన్నాయి. ఎందుకంటే మేము యూజువల్లీ దోశల్లో ఇది వేస్తాము. సో అట్లా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పీనట్స్ అయితే దీంట్లో వేయను నేను, క్యాషూస్ వేస్తాను. క్యాషూస్ లోపల ఉన్నాయి. క్యాషూస్ దాని ఇంగువ తర్వాత- అన్నావు కదా. ఇంగువ ఇచ్చేసి క్యాషూస్ తీసుకురా. ఇంకా ఆనియన్స్. స్మెల్ మట్టికి బాగుంది. నెయ్యితో ఏది చేసినా చాలా బాగుంటుంది స్మెల్. ఈ డబ్బా అయిపోగొట్టాలి బుడ్డి, అయిపోవచ్చింది. ఆ డబ్బా మనము రెసిపీ స్టార్ట్ అవ్వడం నుంచి అయిపోవాలనే అనుకుంటున్నాం కదా. అయిపోవస్తుందిలే, కొత్తదేగా. ఆల్మోస్ట్ మనం అప్పుడే ఓపెన్ చేస్తాం. కనిపించినాయా బుడ్డి? తెస్తున్నా. దీంట్లో పెట్టేస్తాను అనమాట స్పూన్ రెస్ట్. మళ్ళీ అటు నేను ఇటు నుంచి చెయ్యి అటు వెళ్ళకుండా దీని లోపల పెట్టుకుంటా. సరే క్యాషూస్ వేస్తా. డైరెక్ట్ తెచ్చేసావా? యా, సరే వేసి. ఏమీ క్రష్డ్ కాదు, హోల్ క్యాషూసే. 1 కప్పే చేస్తున్నాం మేము. సాయితి ఆ. పనిలో పని ఎట్టా వెళ్ళావు కదా నాన్న, ఆ. ఇల్లు రెడ్ లో తీస్తుందా? వెళ్ళి ఓ మై గాడ్ నో. ఒకటో రెండు. ఏం కాదు మరి అంత విచిత్రంగా ఉంటే కష్టం. నన్ను వెళ్ళకు. నువ్వు భలే వాడుకుంటున్నావు వెళ్ళేసిరా, అసలు. ఒక నిమిషం పట్టు. నిన్న అయితే మస్కిటోస్ కి బఫే అవ్వింది తెలుసా. సాయితే ఏం చెప్పింది తెలుసా, వచ్చి 5 స్టార్ బఫే అయింది మస్కిటోస్ అని చెప్తుంది. మిష్లిన్ స్టార్ డిష్ అవ్వాను నేను నిన్న వాటికి. గార్డెన్ నిన్న మొన్న 2 days ఎప్పుడు గార్డెన్ లోకి వెళ్ళదు కదా, నిన్న మొన్న వెళ్ళింది అనమాట. వెళ్ళాల్సి వచ్చింది సాయితీకి ఆప్షన్ లాక. గార్డెన్ లో కూడా కాదు, ఒరే ప్యాటియో పోవచ్చు అట్లా ఉంది. ఇదిగో రా, అయితే నేనన్నా తీసుకొస్తా. ఇట్రా, ఇది పట్టుకొని ఇక్కడే ఉండు. సరే నేను దస్తానే మళ్ళీ మాడిపోయింది. పర్లేదు, చేరేమైంది. మమ్మీ దస్తుంది. మా అమ్మ డైనింగ్ టేబుల్ కూడా ఇంకా రాలేదు మా మనం తీసుకురావాలి బుద్ధి ఈరోజు. ఆ చైర్లు కూడా తీసుకొచ్చి పెట్టా కానీ డైనింగ్ టేబుల్ తీసుకురా. వర్షం పడినట్టుంది నాన్న రాత్రి, పొద్దున కూడా పడింది. ఎందుకంటే వీటిపైన మొత్తం వాటర్ ఉంది. సో అన్ని కలిపేసేస్తున్నావా? కలిపేస్తుంది బుద్ధి. ఎందుకంటే మనం చేసేది 1 కప్పే కదా, ఎలాగో ఎగిపోతాయి బాగా. ఎక్కువ క్వాంటిటీ అనుకో, ముందు ఆనియన్స్ చిల్లీస్ వేసి కొంచెం వేగిన తర్వాత జింజర్ వేస్తే సరిపోయింది. ఓకే, మరి ఇప్పుడే తినేస్తాం కూడా కదా చేయంగానే. అవును. ఆనియన్స్ కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి ఉప్మాలోకి ఎప్పుడైనా. మాకు అట్లా ఇష్టం అనమాట. ఇంకా కొన్ని వాటిలో పొడుగ్గా కట్ చేస్తే బాగుంటాయి మమ్మీ. ఏంటి ఇదన్నా? పూరి కర్రీలో బాగానే గుర్తుంది బుడ్డి నీకు. పూరి 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 నువ్వు అరవటమే కానీ నేను చేయట్లేదు. ఒక కక్కలు బుడ్డి, పూరి. నేను అటు వెళ్ళి అది తీసుకొస్తా పసుపు. మాకు క్యాబినెట్స్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ కూడా. మమ్మీ పసుపు పూరి కర్రీలో కూడా బాగుంటుంది మమ్మీ. అవును, వేయిపోతే అసలు బాగుంటుంది. నేను ఇంకొక దాంట్లో ఏం చేశాను తెలుసా బుడ్డి, మొన్న ఆ. పసుపుది ఈ పెద్ద సీసాలో పెడదాము, పొద్దుగూకులు చాలా తొందరగా అయిపోతుంది అని పెద్ద బాటిల్లో కూడా తీసాను బుడ్డి. స్టిక్కర్ పీకలా బుడ్డి. తీలేదా? ఆ జామ్ అసలు ఎప్పుడుది మామ, చాలా చాలా ఇయర్స్ అయింది. సీసా అది పడే బుద్ధి కాలేదు, భలే ఉంది పసుపుకి కరెక్ట్. ఎందుకంటే ట్యాప్ ఒకసారి తీస్తుంటే అయిపోతుంది, దీంట్లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ జామ్ సంజనా కోసం కొన్నాం ఒకసారి, నాకు స్ట్రాబెరీ జామ్ ఇష్టం అని. అప్పుడు స్టోన్ వెల్ మనం సంజనా అయి ఉంటే ఉప్మా మొత్తం అయిపోయినాక దాన్ని ఇట్లా బౌల్లోకి తీసి ఇలా డెకరేషన్ లాగా పెట్టేది. నువ్వు పెడతావా? ఏం డెకరేషన్ ఏం చేయాలి? ఉప్మా చేసినప్పుడు నువ్వు హోటల్లోకి వెళ్తే ఒక బౌల్ నిండా పెట్టి దాన్ని ఇలా రివర్స్ చేసి ఇలా పెడతారు. అట్లా పెట్టు, ట్రై చేస్తా. కప్లో పెట్టి పెట్టు. అది బౌల్లో ఎక్కడికి వస్తుందో తెలియదు. వద్దులే బుడ్డి, ట్రై చేయొద్దు. క్యాషూస్ ఎక్కువ ఫ్రై అవ్వని లేదు, ఆల్రెడీ తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. క్యాషూస్ వెయిట్ లో బాగుంటుంది. దీంట్లోకి పీనట్స్ వేయకూడదు బుడ్డి. పీనట్స్ ఏంట్లో బాగుంటుంది బాగుంటుంది మమ్మీ? తెలియదు కాబట్టి మన ఆడియన్స్కి కూడా నేర్పియాలి. చక్కలు చేసి ఆ రెసిపీ నేర్పిస్తే తెలిసింది దీంట్లో. దాంట్లో పీనట్స్ నేను వేయను తెలుసా నీకు, అది అసలు చెప్తున్నా. అమ్మమ్మ వేస్తారు. వేయరు నాన్న. అమ్మమ్మ లాస్ట్ టైం వేసారు, ఏదో రెసిపీ చూసి మరీ చేశారంటే నాకు ఇష్టం. కానీ మనోళ్ళు యాక్చువల్గా నేను తిన్న వాటిలో ఎప్పుడు పీనట్స్ వేయరు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు తిన్నా కదా, అవును అట్లా వేయరు. చెప్పారు కూడా ఏమో నీకోసం వేసామని, నాకు పీనట్స్ ఇష్టం అని వేసారు. అయితే ఇది ఇందాక ఇది చెప్దాం అనుకున్నా. నేను రాత్రే తీసి పెట్టుకున్నా వైట్ అదే ఉప్మా కలరు, దాని తర్వాత టమాటాలు రెడ్ ఉన్నాయని రెడ్ బ్లౌజ్. యాక్చువల్ది ఈ శారీ పైన బ్లౌజ్ కాదు. అయితే అయిపోయింది కదా, సాహితీ చూడలేదు. నేను ఫస్ట్ పొద్దున్న కిందకి దిగాను, వచ్చిన తర్వాత సాహితీ ఉండి మమ్మీ నీ కూడా కావాలా శారీ అనింది అనమాట. వద్దు నాన్న నేను తెచ్చేసుకున్నాను, నీది ఒక్కడే తెచ్చుకోలే అన్న. సరే కిందకి వచ్చింది, వచ్చిన తర్వాత తీరా వైట్ డ్రెస్ తెచ్చుకుంది అనమాట. మాకు ఇద్దరికి ఒకరికొకరు తెలియదు నిజమే, కానీ బాగానే మ్యాచ్ అవ్వాయి. నీ బార్డర్కి ఎగ్జాక్ట్లీ నేను మ్యాచ్ అవ్వా చిన్న. అవును, ఈవెన్ ఈ బార్డర్ ప్యాటర్న్ కూడా కొంచెం ఇట్లా
డైమండ్ షేప్స్లో ఉంది. ఈ డ్రెస్ కూడా కొంచెం టెక్స్చర్ అలానే ఉంది కదా. ఉప్మా రవ్వ లాగే ఉంది యా ఈ డ్రెస్ ఉప్మా రవ్వ లాగా ఉంది. బుడ్డి. ఓ కానీ మనం రోస్టెడ్ ఉప్మా రవ్వ వేస్తాం. అయ్యో నేను అంత మ్యాచ్ అవ్వను. పర్లేదులే, ఏం కాదు. రోస్టెడ్ కాకపోతే రోస్ట్ చేసుకొని వేసుకోవాలా? ఇంకా అవసరం లేదు నాన్న, అవసరం లేదు, రోస్ట్ చెయ్యక్కర్లేదు. కాకపోతే మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. రోస్టెడ్ నేనైతే మామూలుగా ప్రాపర్ ఉప్మా అయితే రోస్ట్ చేసి ఏం చెయ్యరు, మా ఇంట్లో కూడా ఎవరు రోస్ట్ చేసి చెయ్యరు. కానీ ఎక్కువ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది బుడ్డి, ఉండలు ఉండలుగా వస్తుంది అనమాట వాటర్లో వేసినప్పుడు, అందుకని రోస్ట్ చేస్తారు. నీకు ఈ క్వాంటిటీకి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో చేసే వాళ్ళకి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కావాలంటే. కావాలా? అక్కర్లేదు, చిల్లీస్ సరిపోతాయి మనకి, ఎందుకంటే చట్నీ ఉంది కదా అందుకని. లేకపోతే వేసుకోవచ్చు, ఇంకా చిల్లీస్ వేసుకోవచ్చు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కానీ నా స్పెషల్ చట్నీ అది యాక్చువల్లీ హెల్తీ కూడా టమాటో బాత్. కరెక్టే, ఎందుకంటే చెప్పు, ఎందుకంటే టమాటోలు కూరగాయలు వెళ్తాయి కదా కొంచెం, వెజిటబుల్స్, క్యారెట్లు అంతా కామన్ గా తింటుంటాంగా. మాకు ఇంకొకటి ఏంటంటే ఫలానా రెసిపీ చేయాలని ఉండదు, ఇంట్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది మేము ఏం చేసుకుంటాము అదే అనమాట. ఈరోజు టమాటాలు ఎక్కువ ఉన్నాయి. ముందు అనుకున్నా పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకున్నా ఫస్ట్, నేను పొద్దున బుడ్డి. కానీ కర్రీ ఉంది కదా, మళ్ళీ బెండకాయ పులుసు, దాంట్లో మళ్ళీ అవి మిగిలిపోతాయి. ఇంక ఇట్లా ఎందుకులే ఈరోజు ఇచ్చేస్తే బెటర్ అనిపించింది నాకు. అప్పుడు ఆ కర్రీ సరిపోద్ది, ఇది ఈ పూట తింటారు, అది కూడా ఉంటుంది కాబట్టి సరిపోతాయి. ఇంక మళ్ళీ చేయక్కర్లేదు. అంటే కొంచెం ప్లాన్డ్గా చేసుకోకపోతే మనకి కూరలు ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉండిపోతున్నాయి. అయిపోయినాయా మళ్ళీ టమాటోలు వేద్దాం నాన్న, టమాటాలు ఏమంటావా? చూడండి నేను టమాటోని డిస్లైక్ చేస్తాను, నేను టమాటో కలరే వేసుకోలేదు. వద్దులే బుడ్డి, టమాటాలు పాపం చాలా అందంగా ఉంటాయి, చూడు ఎంత బాగుంది. నాకు టమాటోలు ఇష్టమే, కానీ టమాటో స్కిన్ ఇష్టం ఉండదు, అదే నా ప్రాబ్లం. ఎలాగో ఇవన్నీ వేగిపోతాయి కదా. టమాటో ఫ్లేవర్ నాకు ఇష్టమే, కానీ టమాటో బుడ్డి బుడ్డి ఈ బౌల్ కూడా పెట్టరా బుడ్డి. నాకు టమాటో ఫ్లేవర్ ఇష్టమా, టమాటో స్కిన్ ఇష్టం ఉండదు. అవునులేనా. ఇది చూడు బుడ్డి ఎంత వాటర్ ఉందంటే అసలు చాలా జ్యూసీ, అసలు మొత్తం కట్ చేస్తున్నా కూడా నీకు పీల్ వరకు కూడా కట్ అవ్వట్లేదు, అంటే అంత జ్యూస్ ఇలా వచ్చేస్తుంది. నేను ఎలాగో మెత్తగా అయిపోద్ది కదా అని. సో టమాటోస్ ఇలా ఉన్నాయి, ఇది మిక్స్ చేయమా ఒకసారి చూద్దాం. ఎందుకు బుడ్డి నీకు టమాటాలు అంటే నచ్చదుగా? టమాటో స్కిన్ నాకు నచ్చదు, అదే కదా నేను చెప్పి చేస్తానే ఉన్నాను. ఐ డోంట్ లైక్ టమాటో స్కిన్. నాకు టమాటో ఫ్లేవర్ ఇష్టం, టమాటోని చూస్తే ఇష్టం, టమాటోని స్మెల్ చేస్తే ఇష్టం. టమాటా రెడ్ కూడా చాలా బాగుంటుంది. యా ఐ జస్ట్ డోంట్ లైక్ ద స్కిన్. మీ నాన్నకి కొన్నే ఉంటాయి ఫేవరెట్లు, దాంట్లో ఇది ఒకటి. దాన్ని తక్కువ చేశాను ఇంట్లో, మీ సాహితీ సంజన వాళ్ళు పెద్ద తినరని. లేకపోతే వీళ్ళకి ఏంటంటే ఉప్మాలో ఏమి వేయకూడదు, సంజనాకైతే పీనట్స్ కూడా ఉండకూడదు, ఈవెన్ ఆనియన్స్ కూడా వేయండి. నేను జస్ట్ చిల్లీస్ జింజర్ కూడా వేయను బుడ్డి మీకు చేసే ఉప్మా. కొంచెం లైట్గా చిల్లీస్, కొంచెం తాలింపు వేసేసి అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది ఆ ఉప్మా కూడా బుడ్డి. నీకు ఉప్మా పెసరట్లు వాటిలోకి అదైతే ఉప్మా దీంట్లో ఏ లోపల రావద్దు ఏంటి కరివేపాకు వేస్తాను, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా. మీరు చూస్తుంటే సాల్ట్ అది నేను వేయట్లేదు, చివరిలోనే వేస్తాను, అనవసరంగా సాల్ట్ ఎక్కువ వెళ్తుంది కదా, ఎలాగో తింటాం మనం అన్నిట్లో. వేస్తుంటే చాలా పీల్చేస్తుంది దీనికి, మళ్ళీ వెజిటేబుల్స్ కూడా వెళ్ళిపోద్ది. అండ్ న్యాచురల్గానే లైక్ కొన్ని వెజిటేబుల్స్కి కూడా ఇట్లా సాల్టీనెస్ ఉంటుంది. స్పీనచ్ అయితే అసలు ఇంత వేస్తే సరిపోతుంది. నేను ఒకసారి పాలక్ పన్నీర్లో మమ్మీ ఉల్ల పాలక్ పన్నీర్లో సాల్ట్ అయితే మర్చిపోయా బుడ్డి, నువ్వు వెయ్యి అంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తా, కొంచెం కర్రీ. నాకు తెలియలేదు, నేను కొంచెం కర్రీ ఏం కాదు బాగానే ఉంది, కాస్ట్కోలో ప్యాకెట్ మొత్తం ఉంది, అయినా కూడా నీకు చాలా కర్రీ బాగానే హాఫ్ స్పూన్ చాలు బుడ్డి దానికి. అసలు నేను హాఫ్ వేసేది, నేను వేసుకోకుండానే తింటున్నా కదా కూర్చొని, నీకు ఊరికి పాపం మీరు తినలేరని చెప్పా. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది కూడా తెచ్చేసా, టమాటో అంటున్నా ఉప్మా రవ్వ. మేమైతే ఈ ఉప్మా రవ్వ యాక్చువల్లీ అక్కడ మేము ప్రసాదం చేసాం కదా, సత్యనారాయణ స్వామి పూజ మా ఇంట్లో చేసుకున్నాం కదా, పూజ కోసము ప్రసాదం కోసం ఉప్మా రవ్వ కావాలి. సో అందుకని ఇది రోస్టెడ్ తెచ్చాము, ఎందుకంటే ఈ డ్రై ప్రసాదం చేసాం కదా మామ. డ్రై అనుకున్నాం కానీ చేయలేదు. డ్రై అనుకున్నాం కానీ చేయలేదు, బట్ అయినా ఇది కావాల్సి వచ్చింది. సో ఇది తెస్తే ఇది యాక్చువల్లీ లక్ష్మీ బ్రాండ్ వాళ్ళది రోస్టెడ్ ఉప్మా రవ్వ అనమాట. అండ్ కంపల్సరీ ఈ టెక్స్చర్లో ఉండాలి, కోర్స్గా. కొన్ని అయితే సూపర్ మెత్తగా ఉన్నాయి, ఆ మెత్తగా ఉన్నాయి ఉప్మాలో అంత బాగుండవు. అవి ఏంటంటే ఏదన్నా టమాటో బాత్ అయినా ఉప్మాలో అయినా నాకు నచ్చదు బుడ్డి అంత మెత్తగా ఉంటాయి, మనం ఇలానే చేస్తాం. అయితే క్యాష్యూస్ కూడా ఇప్పుడు కావాలనుకోండి కొంచెం ఈ టైంలోనే వేసుకోవచ్చు, ఎక్కువ ఫ్రై అవసరం లేదనుకోండి, ఎక్కువ కుక్ అక్కర్లేదని. కానీ నాకేమో ఇలానే ఇష్టం, కొంచెం మెత్తగా ఉంటేనే దాంట్లో తినబుద్ధి అవుతుంది, ఎందుకంటే మిగతా మొత్తం కొంచెం సాఫ్ట్గా ఉంటుందని.
సరే బుడ్డి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే కొంచెం పసుపు అయినాను. కలర్ కూడా పసుపు వల్ల వస్తుంది, ఆ కలర్లో ఉంటుంది కదా. ఈ స్పూన్ తీసుకో, ఏమైనా వేరే స్పూన్ తీసుకో, మళ్ళీ లోపల నుంచి ఏం తీసుకో. ఆ స్పూన్ చిన్నది కదా, అట్లా మెజర్మెంట్ అలవాటు అయిపోయింది మనకి. ఇంతేనా? చాలు. నెక్స్ట్ కరివేపాక. ఈ కరివేపాకు వేసేస్తున్నా. ఓకే. ఇలానే వేసేస్తాను, మేమే కదా, చిన్న పీసెస్ అక్కర్లేదు, మాకేమంత రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు. ఓకేనా. ఇంకా థింగ్ ఇప్పుడు వేసినా కూడా ఈ కుక్ అవుతాయి, ఎందుకంటే మా గార్డెన్ నుంచి వచ్చినాయి కదా, అంత థిక్ లీవ్స్ అట్లా ఉండవు అన్నమాట. అట్టేనే కాదు బుడ్డి, ఇప్పుడు వేస్తే ఇంకా నాకు ఎందుకో ఫ్లేవర్ భలే నచ్చుతుంది. నేను ఎప్పుడు మామూలుగానే ఇట్లా వేసుకుంటా చాలా వరకు. ఫ్లేవర్ ఉన్నాయి కదా నీకు కావాల్సింది. ఇది టమాటా కర్రీ అయింది యాక్చువల్గా. దీంట్లోనే సాహితి అడిగిన మ్యాంగో ముక్కలు వేస్తే అయిపోద్ది బుడ్డి. అది వేరు మా, దట్స్ అ డిఫరెంట్ కర్రీ. ఇదే అయ్యిద్ది అది కూడా. లేదు, దాంట్లో వాళ్ళు ఇది కూడా వేసారు, ఆనియన్ మ్యాంగో టమాటా అంతే. అది డిఫరెంట్ మా, అది కనుక్కోవాలి. చేద్దాం, మనం ఒకరోజు చేద్దాము. ఒకరోజు బాగా రాకపోతే అప్పుడు అడుగుదాం. ట్రై చేసాం అనుకోండి. చెయ్యి మా, ఉన్నాయి కూడా మ్యాంగోస్. చేద్దాం. దానికి ఒక రెసిపీ ఆలోచించాను నేను, అది చేద్దాం. ఓకే. సో వాటర్ ఎన్ని కావాలి? 1 కప్ చేస్తున్నాం కదా, 2.5 కప్స్ సరిపోద్ది. ఇది మాకు తెలుసు 4 కప్స్ అని. నువ్వు దాంట్లో తీసుకురా, అరౌండ్ 3 కప్స్ అట్లా మనం పోసేద్దాం. ఈరోజు ఏం మా సన్నీగా కూడా ఎక్కువ లేదు, క్లౌడీగానే ఉంది. పాప నీకు పూరికి పర్ఫెక్ట్ వెదర్ బుడ్డి, కానీ ఏం చేయలేకపోయాను, టమాటాలు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఎందుకంటే సాయితే ఏం పూరీలో ఆనియన్ టమాటా కర్రీస్ అలా తినే అమ్మాయి ఏం కాదు, పొటాటో కర్రీనే కావాలి. అలా తినేస్తే చెయ్యొచ్చు. సాయితి కప్పు కూడా కావాలి కదా, 2.5 కప్స్ మెజర్మెంట్ ప్రకారం వేద్దాం. ఈరోజు నిజమే, ఈరోజు వేడిగా కూడా అంత లేదు, 75 అంటుంది. మమ్మీ నేను 2 వీడియోస్ అయినా ఫిల్మ్ చేస్తాను మమ్మీ నీతో. ఐ డోంట్ హావ్. నేను చేయలేను, నువ్వు చేస్తే నేను చేయాలి కదా వర్క్, నా వల్ల కాదు. ఒక్కటే రెసిపీ, ఏ రోజైనా ఒక్కటే. అదేంటి బుడ్డి, ఆ కప్పుతో ఎన్నిసార్లు పోయాలి బుడ్డి? అది 2.5 కప్స్. అది హాఫ్ కప్పు. దట్స్ వై ఐ డిడ్ 5 టైమ్స్. నీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సాహితి 1 కప్పు తీసుకుంటే నీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చింది. మీలాంటి వాళ్ళ కోసం ఈ మెజరింగ్ కప్పులు స్పూన్లు కడుక్కుంది బేసిక్ గా. మనకు కాదు, మనమైతే అమ్మ వాళ్ళు అయితే ఏదైనా ఒక గిన్నె పెట్టుకుంటే దాన్ని తీసేస్తారు. వాటర్ వేస్తా ఫస్ట్, ఫస్ట్ వాటర్. అంటే దీంతో 2.5 కప్స్ వేస్తాను. బేసిక్లీ ఏంటంటే మేము 4, నేను ఎగ్జాక్ట్గా తెచ్చామా, బాగానే తెచ్చావు చూడండి. అవి కూడా వేసే, నేను కొంచెం ఉప్మా రవ్వ కొంచెం వేసేస్తాను, ఎన్ని ఉన్నాయి మళ్ళీ పాలు. ఓకే. బేసిక్లీ ఏంటంటే ఇది 1/2 కప్ కాబట్టి నేను 5 వేసాను. బుడ్డి బంగారం. ఇప్పుడు సాల్ట్. స్మెల్ అయితే బాగుంది చాలా. దిస్ ఇస్ సాల్ట్. సో మేము యాక్చువల్లీ సాల్ట్ చాలా వీడియోస్లో చెప్పున్నాము, హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్. అది తీసుకొస్తావా? సాల్ట్ డబ్బా కూడా ఉంది, ఆ డబ్బానే చూపించచ్చు కదా, దీంట్లో ఎలాగ వెయ్యాలి అయిపోతుంది. 1 కప్ కదా, ఇది చాలా చిన్న స్పూను, 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి, అంతే వేస్తున్నాను బుడ్డి. చాలు. మేము ఈ సాల్ట్ యూజ్ చేస్తాం అనమాట, ఇది కాస్ట్కోలో దొరికిద్ది, అండ్ చాలా పెద్దది కూడా, 5 LBs ఇది మొత్తం. 5 LBs అంటే 2.26 2.26 అయి ఉంటుంది, బట్ వాళ్ళు రాయాల 2.2 అని రాశారు. ఏంటంటే ఇది చాలా సెలినిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో మీరు సాల్ట్ ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎక్కువ సాల్ట్ వేయాల్సి వచ్చింది, బట్ మాకు ఇది చాలా ఇష్టం, ఎందుకంటే ఇది సాల్ట్ వేసుకున్నట్టు ఉండదు అనమాట, ఉప్పగా అనిపించకుండా కరెక్ట్గా ఉంటుంది. మనకు ఉప్పగా అనిపించాలంటే చాలా సాల్ట్ వేయాలి. అవును. అండ్ ఇది కొంచెం ఇట్లా కూడా మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి అనమాట హిమాలయన్ పింక్ సాల్ట్లో, సో అందుకని మంచిది. ఎస్. మళ్ళీ లిడ్ పెడతా బుడ్డి, తొందరగా అవుతుంది. ఓకే. దీనికి ఉంది కదా, రాలేదా ఏమో, అది ఎక్కడో పెట్టుంటాను కానీ వేరే, ఎందుకంటే అది పెద్దదైతే అది పైకి వెళ్ళిపోద్ది, అది కూడా వెళ్ళిపోద్ది, ఏదో ఒకటి కొంచెం బెటర్. పై వరకు అయితే లేదు కదా అట్లా, అందుకే అసలు ఈ మధ్య లిడ్లు లేకుండా ఉండాలనుకుంటున్నా గిన్నెలు కొనాలంటే. బికాజ్ టూ మెనీ, ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక సెక్షన్ అంతే బుడ్డి, చాలా లిడ్స్ ఉన్నాయి. ఎందుకంటే చేయలేము, ఎందుకంటే ఆ లిడ్లు పెట్టడానికి 5 ఉంది ప్లేస్, మనకి లిడ్లు ఏమో ఇక్కడే ఒక 15 పెట్టుంటాయి, మన చిన్నది పెద్దవి అన్ని కలపాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా వేసాం కదా, కొంచెం మరిగేటప్పుడు అప్పుడు ఇది వేసేద్దాం. బాయిల్ అయ్యేటప్పుడు ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయటమే. దీన్ని పట్టుకుంటే ఏదో లాగా నా నాప్కిన్ మంచి ఇది ఒకసారి తుడి చేస్తాను. మీకు ఏమవుతుంది అంటే మనం లోపల నుంచి బయటికి పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఈ డబ్బాలు పొద్దుగుట్లు కడగాల్సిన పడి ఏమో డిష్ వాష్లో పెట్టలేము, బాయిల్ అవుతున్నా పని తప్పించుకోవాలి బుద్ధి తెలివిగా. మమ్మీ అందుకనే ఈజీ వే అవుట్ అయితే అదే బెటర్, ఎందుకంటే మళ్ళీ అది ఒక రోజు లాపితే మళ్ళీ ఒక రోజు చేసినా ఉపయోగం లేదు, చూసినప్పుడల్లా చిరాగ్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకో బుద్ధి.
అట్లా దాంట్లో పెట్టుకునే మనం ఎక్కువ యూజ్ చేసే బయటకు వస్తానే ఉంటాయి. బుడ్డి బంగారం అక్కడ స్టీల్ బౌల్ ఇస్తావు ఒకసారి. మా ఇది బాయిల్ అవుతుంది. అవుతుందా? కొంచెం తగ్గించినాను. నేనేం చేస్తున్నానంటే 1 కప్పు మెదర్ చేసి దీంట్లో పోస్తున్నా బుడ్డి. బయటకు రానంటుందా ఇన్ని? బయటికి రానంటుంది కదా, వస్తే దాన్ని పీకామనుకో అలా పెట్టాలి కదా. చూసావా ఎంత జాగ్రత్తగా వేసినా కూడా పడింది. అది ఎందుకంటే బయటకు వచ్చింది ప్యాకెట్ నుంచి. అదే చూసాను పక్క నుంచి, అప్పుడు జాగ్రత్తగానే. సో మీరు చూస్తుంటే ఇది ఇట్లా ఉందన్నమాట. కోర్స్ కూడా ఇట్లా ఈ కోర్స్లో యూజ్ చేసుకుంటే మేము యూజువల్లీ ఉప్మాలు ఇదే వాడతాము. ఇంకో థింగ్ ఇప్పుడు టమాటో బాత్లో కూడా ఇదే వాడుతున్నాము. అండ్ ఇది రోస్టెడ్ ఆల్రెడీ, బట్ ఐ థింక్ ఇది డ్రై రోస్టెడ్ ఎందుకంటే ఇంగ్రీడియంట్స్లో ఏమి ఆయిల్ బుడ్డి ఇది చూడు సిమ్లో పెట్టేస్తున్నా. ఇక్కడ డ్రై రోస్టెడ్ అని కూడా ఏం రాయలేదు, కానీ మీరు అనకాలు చూస్తే రోస్టెడ్ సెమలీనా అనే రాశారు కాబట్టి ఆయిల్ అట్లా ఏం వాడలేదు. బుడ్డి ఇదిగోదా, నువ్వు వేస్తావా నన్ను వేసుకోమంటావా? నువ్వేమా? నేనే వేసి నేనే కలిపేది అంతే కదా. అంతే, నువ్వు ఇండిపెండెంట్ మమ్మీ. మెయిన్ ఈ కలపటం కోసమే అనమాట డ్రై రోస్ట్ చేసుకునేది అవ్వకుండా. ఓ అట్లా కలిపేటప్పుడు థిక్ కావాలి. ఇది కూడా పెట్టేసి అదే క్లమ్స్ లాగా అవ్వకుండా ఇట్లా ఉంది. ఇంకా వస్తుంది. ఐ మీన్ యా ఇంకా కుక్ అవ్వాలి కదా, కానీ వేసిన వెంటనే అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. టమాటో సూప్ లాగా ఉందా, అందుకే వెజిటేబుల్స్ మంచిదని ఏదో ఒక టమాటా వెళ్తుంది కదా బుడ్డి దీంట్లో. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నామా అంతే. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా, సీక్రెట్ ఏం కాదు, అది వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి బుడ్డి, ఇప్పుడు నెయ్యి వేసేసి. ఇప్పుడు మళ్ళీ నెయ్యా? ఇప్పుడే బాగుంటుంది ఎక్కువ. ఉప్మాలో ఉప్మాలో అయినా ఇప్పుడే వేయాలి బుడ్డి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం వేసి. నాకైతే ఉప్మాలో నెయ్యి వేస్తేనే బాగుంటుంది. అండ్ ఇది బేసిక్లీ టమాటో ఉప్మా లాగా కదా, టమాటో బాత్ అంటే. మీరు తినేటప్పుడు భలే అన్నీ టేస్టీగా వేస్తావు. మా తినేటప్పుడేమో అప్పుడే కరెక్ట్గా బుడ్డి నెయ్యి కొంచెం ఉందో, లేకపోతే బుడ్డి నెయ్యి మళ్ళీ ఎవరు వేస్తానని బటర్ వేసాను, లేకపోతే అవకాడో ఆయిల్ వేసాను. ఎవరిదో వాళ్ళు తెలివి కాదు, అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పేది ఊరకు కాదు. మరి నేను చేస్తే మొన్న కూడా అంటుంది ఆనియన్స్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తే ఆ బరేటో బౌల్స్లోకి మంచిగా నెయ్యి వేసి చేశాను, మీరు నువ్వు తిందలుచుకొని ఇంత బాగా చేసుకున్నావు అంటుంది అనమాట. ఆ రోజు వీళ్ళకి ఏదో వేరే తింటారు. ఇది చూడండి ఆల్రెడీ రావటం స్టార్ట్. అది రవ్వ వేసేటప్పుడేమో ఏం చాలా ఎక్కువ అది టమాటో ఉంది, రవ్వ అసలు ఏం లేదనిపిస్తుంది. ఇప్పుడు చూడండి కుక్ అవుతుంది, వస్తుంది బుడ్డి, ఇంకా కుక్ అవుతుంది కదా. మరీ లోలో పెట్టుకోకుండా కొంచెం పెట్టాను, ఎందుకంటే కొంచెం కుక్ అవ్వాలి కదా. అయిన తర్వాత ఒకసారి ఒక 2 minutes లోలో పెట్టి ఆపేస్తే అయిపోయింది. మీడియం లోలో. ఈ లోపల ఉప్మా లోపల పెట్టినాను, టేస్ట్ చెప్పాలి కదా నువ్వు. అది కూడా పక్కన పెట్టుకుంటే నేను పుణ్యం ఉంటుంది. ఎందుకంటే నాకు పుణ్యం అవసరం లేదు మమ్మీ, నేను ఎన్నిసార్లు చెప్పాలి. ఫ్రీగా ఇస్తున్నాను తీసుకోండి. ఎవరు ఫ్రీగా ఇస్తారు, నేను ఎప్పుడు పుణ్యం ఉంటుందనే చెప్తాను. నువ్వు చెప్తా ఫ్రీగా వస్తే మళ్ళీ అది ఏదో ఒక వరల్డ్లో ఎప్పుడు అప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, నాకు అవసరమా చెప్పు. ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఫ్రీగా, తర్వాత ఇద్దరులే మీరు, నేను తీసుకోనులే మీరు ఇచ్చినప్పుడు సంగతి. కాదులే, నేను ఎప్పుడో నీకు ఫ్రీగా ఇచ్చుంటాను అందుకని ఇప్పుడు ఇస్తాను అంతే. నేను ఇచ్చా ఆల్రెడీ నీకు, అండర్స్టాండ్. ఇచ్చావు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పడతా ఉంటుంది కిచెన్ మట్టుకి. ఏం పడింది మా అక్కడ అసలు? ఉప్మా పడింది. ఏం పడకుండానే పడింది అనుకుంటాము. ఇప్పుడు నేను అసలు డ్రెస్కే దానికే మ్యాచింగ్ లేను, అందుకని నువ్వు తెలివిగా ఇదంతా. అంతే, తెలివిగానే ఆలోచించుకొని. యాక్చువల్గా నాకు ఈ మధ్య కొన్ని భలే నచ్చుతున్నాయి. ఏంటంటే కలర్ఫుల్ స్టడ్స్ పెట్టుకోవడం, ఇలా చెప్పాను కదా మిడిల్ ఏజ్లో అన్నీ కలర్ఫుల్. ఇంతకు ముందు అయితే అన్నీ మంచిగా ఇలా హ్యాంగ్ అవుతా ఉండాలనిపించేది, అయిపోయింది. ఇంకా నాకే నచ్చదు అసలు హ్యాంగింగ్ సరిపోయింది వేసుకోవటం, ఇంకా అయిపోయింది నాకు చాలు. ఎక్కువ అప్పుడప్పుడు వేసుకుంటా బుడ్డి, స్టిల్. బౌల్ తెచ్చుకోవాలా? ఎందుకు బుడ్డి నేను అది చెప్తుంటే నీకంతా బౌల్ తెచ్చుకోవాలా మమ్మీ? ఇంకా దీంట్లో కొత్తిమీరలు అప్పుడు నువ్వు అప్పుడప్పుడు స్టడ్స్ వేసుకునేదాన్ని, కానీ హ్యాంగింగ్స్ అన్ని వేసుకునేదాన్ని. మళ్ళీ స్టడ్స్ లో కూడా ఇట్లా పెద్దవి డిఫరెంట్ గమ్ముగా ఉంటాయి. ఇంకా నువ్వు మొన్నే హ్యాంగింగ్ వేసుకున్నావు మన బుడ్డి బంగారం. నేను అందుకే చెప్పాను అప్పుడప్పుడు వేసుకుంటానని, తెలివిగానే చెప్పాను. స్టార్ట్స్ కూడా చిన్నయ్యే నచ్చుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకో 5-6 ఏళ్ళు పోతే పెద్ద నచ్చుతాయి, పెద్ద స్టార్ట్స్. నెక్స్ట్ స్టేజ్ అది నడుస్తుందేమో తెలియదు. నువ్వు మిడిల్ ఏజ్ ఇంకా దాటలేదు కూడా మమ్మీ, అయినా అప్పుడే మిడిల్ ఏజ్ అనుకోవాలి అనుకుంటే ఇప్పుడు నుంచి ఎంజాయ్. నువ్వు మిడిల్ ఏజ్ అసలు దాని దగ్గరే లేవు. సరే అయితే అన్ని హ్యాంగింగ్స్ కొనండి. you're nowhere near middle age. అయిపోయిందా ఉప్మా? ఏదైనా 50 దగ్గరికి వస్తే మిడిల్ ఏజ్ అనుకోవచ్చు మా. అంతేనా? అంత దగ్గర లేకుండానే మిడిల్ ఏజ్ ఇది అలా ఉంటుందంటే చిన్నపిల్లల్ని 4 year oldsని మీరు అంత ఏజ్ అంటే నేను పెద్ద అమ్మాయి, నేను 12 years ఒప్పుకోరు అనమాట వాళ్ళు చిన్నోళ్ళని. అవును, వాళ్ళు ఒప్పుకోరు. చూడండి చిన్నపిల్లలు అట్లా ఉంది అమ్మ చెప్పటం.
అంత క్లారిటీ ఇచ్చావు కదా బుడ్డి. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ లాగా చెప్పుకుంటున్నావు. అదే క్లారిటీ ఇచ్చావు కదా ఇప్పుడు, అదే చెప్తాలే. సరే ఇంకా అయిపోయింది. బౌల్సా? నువ్వు బౌల్స్ అన్ని తెచ్చేదాకా సిమ్లో పెడతాను. ఇది నువ్వు మీ చట్నీతో తింటారా లేకపోతే ఎలా తింటారు? నేనా? నువ్వు డాడీ. మీ నాన్న అయితే చట్నీతోటి తింటాడేమో. సరే నేను ప్లేట్ కూడా తెచ్చేసుకుందామా? ఆపేయాలా ఇంకా? ఒక 2 minutes ఉందిలే. ఓకే, ఇట్లా వచ్చింది ఇప్పుడు ఉప్మా. నాట్ ఉప్మా, టమాటో బాత్. ఉప్మా కాదు, టమాటా బాత్. నేను ఇంకా ఉప్మా మాయలోనే ఉన్నా మమ్మీ. ఏదో మా మమ్మీ నా గురించి కేరింగ్గా నాకు నచ్చింది చేసింది అనుకుంటే డాడీకి నచ్చిన డిష్ చేస్తుంది ఈరోజు. పెట్టేదా నీకైతే? ఓకే, అయిపోయింది, కుక్ అయిపోయింది. 1 కప్పు చూడండి ఎంత అయిందో. నాకు తక్కువ టమాటోలు ఉన్న స్పూన్లు. అట్లా రావులే. 3 టమాటోలు వేసే 1 కప్కి రావు అంటావా? రానే రావుకి వస్తూనే లేదు. చాలు మనే చాలు. చక్కెరతో వేసుకుంటావా? వద్దు, నేను కొంచెం యాక్చువల్గా చట్నీ చేస్తుంది నిన్న, అందుకే సాహితీ కోసం ఓట్స్ దోసల పిండి కూడా కలిపి పెట్టాను. మామూలుగా వీడియో కోసం నేనేం చేయను, బట్ ఈరోజు చేయాల్సి వస్తుంది. ఉప్మా ఇష్టం ఉండదు కాబట్టి. ఉప్మా ఇష్టమే మమ్మీ. అదే టమాటా బాత్. మమ్మీ చూడండి అసలు. సరే ఆగు మా, నేను టమాటో లేకుండా తీసుకోవాలి 1 స్పూన్. టైం పట్టిద్దా? అది తీసుకో, క్యాష్ తీసుకోమండి. క్యాష్ టమాటో మధ్యలో ఇరుక్కొని ఉంది. ఓకే, వచ్చింది టమాటా లేకుండా. చీర్స్. చాలా బాగుందమ్మా. జెన్యూన్ రివ్యూ ఇస్తుంది సాహితీ ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు తినలేదు. తిన్నవి అయితే చెప్పచ్చు. ఓ ఎందుకనే నా డాడీకి ఇష్టం. బౌల్లా కొంచెం పుల్లగా కూడా ఉంది, లైట్గా పుల్లగా, బట్ టమాటో ఫ్లేవర్ తెలుస్తుంది. మీకు కనుక టమాటో ఫ్లేవర్ ఇష్టం ఉంటే చాలా బాగుంటుంది. నాకు టమాటో ఫ్లేవర్ ఇష్టం, పీసెస్ నచ్చదు, అదే నా ప్రాబ్లం. బట్ టమాటో చాలా బాగుంది, అదే ఇది ఫ్లేవర్ చాలా బాగుంది. కరెక్ట్గా సరిపోయింది వాటర్ కూడా, అంటే మనం వెంటనే తింటున్నాం కదా. లేదు ఇంకా కొంచెం సేపు ఆగారనుకోండి 3 cups వరకు వాటర్ వేసుకోవచ్చు. మనం 2.5 వేసాము, 3 cups వరకు వేసుకోవచ్చు. ఇంకోసేపు ఆగితే గట్టిగా అవుతుంది బుడ్డి మళ్ళీ. అవును, ఇప్పుడైతే బాగుంది, కరెక్ట్గా ఉంది. యా, కానీ నాకైతే వేడిగా తింటేనే ఇష్టం ఉప్మా అయినా. యాక్చువల్లీ చట్నీ లేకుండా ఇంకా బాగుంది మా నాకైతే. తిను అట్లానే తిను. నేను టమాటోలు లేకుండా తినాలి, కొంచెం టైం పట్టిద్ది. బట్ ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం ట్రై చేయటం. మమ్మీ అకార్డింగ్ టు మామ్, నాకు గుర్తులేదంతా. నేనైతే ఒకసారి తిన్నాను అనుకున్నా, బట్ తినలేదు బుడ్డి. ఇదిగో ఈ రోజు కూడా నీకోసం అని దోసల పిండి కలిపి పెట్టాను. ఎందుకు వచ్చింది మళ్ళీ గోల్ చేస్తుందని. ఇప్పుడు అది కొంచెం తిని వదిలేస్తుంది, నెక్స్ట్ 2 రోజులు ఉంటుంది అది ఫ్రిడ్జ్లో. మీరు తినేస్తున్నారు అంటే డాడీ చాలా ఇష్టం, మమ్మీకి ఇష్టం. సో మీకు కూడా టమాటోలు చాలా ఉన్నాయి ఇంట్లో. కాదు మాకు టమాటోస్ చాలా ఇష్టం, కాదు మాకు టమాటో బాత్ అంటే చాలా ఇష్టం అనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఐ థింక్ నాలాంటి వాళ్ళకి, స్కిన్ నచ్చపోయిన వాళ్ళకి స్కిన్ తీసేస్తే నేను తింటాను. అది అలా చేసుకోవచ్చు, స్కిన్ తీసేసి తినొచ్చు. టమాటాలు ఇష్టం లేవనుకో సాహితీ లాంటి వాళ్ళకి టమాటాని శుభ్రంగా ప్యూరే చేసి వాటర్లో కలపండి, సరిపోద్ది. అది మళ్ళీ ఇది కూడా చేయాలి, స్ట్రెయిన్ కూడా చేయాలి. అంత పని చేసేకి నీరసం వస్తుంది. పర్లేదు, ఎందుకంటే టేస్ట్ అన్నిటికంటే ఈజీ ఉప్మా, దాన్నే ఇంత పని చేపిస్తుంది, అవసరం లేదంత. ఇది ఉప్మా కాదు మమ్మీ, టమాటో బాత్. సో పని చేయాల్సి వచ్చింది. ఉప్మా అయితే పని చేయక్కర్లేదు. సరే అయితే మీకు కూడా ఈ రెసిపీ నచ్చుంటే, లేకపోతే మా రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చుంటే ఈ రెసిపీ. మేమైతే చాలా కామెంట్స్ రీడ్ చేస్తూ ఉన్నాము, చాలా వాటికి నేను రిప్లై కూడా ట్రై చేస్తున్నా ఈ టైంకి. ఆల్మోస్ట్ చాలా వరకు రీడ్ చేస్తాము. ఇంకొకసారి బాగా బిజీ ఉంటాం కదా, ఇంకప్పుడు ఆ రోజు చేయలేము అనమాట. అవును. సో యా, మీకు కూడా నచ్చుంటే డెఫినెట్లీ లెట్ us know in the comment section below. See you guys in our next video. మేమైతే డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాము, అట్లీస్ట్ చాలా వరకు 99.9% పోస్ట్ చేస్తున్నాము. So that's it for this video and see you guys tomorrow. Bye. Se acabó. Free drinks in the house.